అందరూ నమస్తే. ఏమంటారు, రాత్రి పాలు పిండి ఉండే అనమాట. ఇప్పుడు పాలు పిండినా. నిన్న ఏంటంటే లేక పుర్రు కొట్టుకుని ఉండే. అసలు 2-3 రోజుల నుంచి అసలు నేను ఇంట్లోకి పాలు పిండుకుంటే అనమాట. అది పాలు ఎక్కువై నిన్న ఎప్పుడో ఇవాళ ఎంత 23 ఇవాళ 22 తారీఖున ఏం చూసాను, 22 తారీఖు 10 గంటలకి 10:30కు అట్లా పురగొట్టుకుని ఉండే. ఇక మళ్ళీ పోయేటప్పుడు చీకిపించుకుని చీపించుకునే పోయేటోని, కానీ చీకిపోలేను. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చినాక నేను వర్షం పడినండే ఇదంతా నీళ్ళు ఉండే. వీడియో తీయడానికి రాలేకుండే, ఫోన్ గిట్ట ఛార్జింగ్ లేకుండే. ఏం చేసినా మళ్ళీ పిండిని ఉంటాయి, ఒక్క బండు పిండిని ఉంటాయి రైట్ సైడ్లో 1 లీటర్ అయిన ఉండే. మళ్ళీ ఇప్పుడు పిండిన దాంట్లో గోల్వే అవతల దాంట్లో అది లీటర్ది అవతల దాంట్లో పోయి లీటర్కి తక్కువన్నాయి, కొన్ని తక్కువన్నాయి, పిండితో వస్తుండే అని నేను ఇక ఏంటంటారు. ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాను అంటే మా ఆవు గిన్నె ఒక 100కే వెండిని ఉంటాయి అనమాట. 2 సన్లు ఉంటాయి కదా, అక్కడ బంధు గిన్నె ఉంటాయి. నైట్ ఇక్కడ బంధు ఉండినాయి కదా, ఇప్పుడు అక్కడ బంధు ఉండి ఉంటాయి. ఎందుకంటే లేకడంగా కొన్ని సరిపోవాలి కదా పాలు. అంటే 4 సన్లు వెండుకుంటే 2 లీటర్లు వస్తాయి కదా. 2 మీద వస్తాయా? మా ఆవు గిన్నె ఇస్తుంది అనేసి మాకు తెలవాలన్నట్లు వెండుతున్నా. కొందరు అనుకుంటుండొచ్చు, అమ్ముతుండొచ్చు ఎప్పుడన్నా, మళ్ళీ తగ్గని సరే తీసుకుందాం అనేసి అనుకుంటారు. కానీ మీరు ఆవుకు 5 లక్షలకు అడిగినా కానీ ఇవ్వమన్నమాట ఆవును. ముందే చెప్తున్నాం. లేగని తర్వాత పాలు బంద్ చేసినాక ఏమో చెప్పనీకి రాదు. కానీ ఇప్పుడైతే మా ఆవు గిన్నె ఇస్తుందని మాకు తెలియడానికి, మీకు వీడియోకి తెలియడానికి కానీ వీడియో తీస్తున్నాను అంతే. స్పాయ్యా రైట్. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.